వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద ఎస్ఆర్ఎస్పీ కాలువలో పడిన కారు ఘటనలో ముగ్గురు మృతి చెందారు. కాలువ నుంచి కారును వెలికి తీశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వరంగల్ జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ మధ్యాహ్నం పర్వతగిరి మండలం కొంకపాక సమీపంలో ఉన్న ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో కారు దూసుకుపోయింది. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు చనిపోయారు. ఒకరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఎవరైతే ప్రాణాలు బయటపడ్డారో కృష్ణవేణి అనే మహిళ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. హన్మకొండలో ఉంటున్నటువంటి ప్రవీణ్, అతని కుటుంబ సభ్యులు, భార్య కృష్ణవేణి, అలాగే పాప, బాబు, సాయి, హర్షవర్ధన్, వీరంతా కూడా తమ స్వగ్రామమైనటువంటి స్వగ్రామానికి కారులో వెళ్ళారు. అయితే మార్గం మధ్యలో ఈ కాలువ దాటి కొంత దూరం వెళ్ళేసరికి ఆయనకి ఛాతీలో నొప్పి రావడంతో వరంగల్ ఆసుపత్రిలో చూపెట్టుకుందామని చెప్పి వెను తిరిగారు. యూటర్న్ చేసుకుని వస్తుంటే సరిగ్గా కాలువ దగ్గరికి వచ్చేసరికి కారు అదుపు తప్పి కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో కారు డోర్ తీసుకుని భార్య కృష్ణవేణి కారు డోర్ తీసుకుని బయటకు వచ్చింది. స్థానికులు వెంటనే ఆమెను రక్షించారు. కానీ అదే సమయంలో ఏడాదిన్నర బాబు మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. ఇక మరో ఇద్దరి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కారులోనే ఉంటాయని అందరూ భావించారు. కానీ నీటి మట్టం చాలా ఎక్కువగా ఉంది. దాంతో నీటిని బాగా తగ్గించి ఆ నీటిని వేరే కాలువలోకి మళ్లించడంతో నీటి ప్రవాహం తగ్గింది. వెంటనే కారుని తాళ సాయంతో జేసీబీ కట్టి బయటికి కొద్దిసేపటి క్రితం బయటికి తీశారు. కారులోనే చూపర్లకు కంట తడి తెప్పించేలా కూడా కారులోనే మొత్తం ఇటు తండ్రి, అలాగే 4 ఏళ్ల పాప, ఇద్దరు మృతదేహాలు వెనక సీట్లో ఉన్నాయి. ఆ కారుని బయటికి తీశారు. మృతదేహాలను బయటికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ మృతదేహాలను ఎంజీఎం మార్చురీకి తరలించనున్నారు. అలాగే కారు కూడా 8881 కారు కూడా తీసుకెళ్తున్నారు. ఇక నిజంగా ఈ ఘటనతోటి ప్రవీణ్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో అటు బయలుదేరిన తర్వాత ఒక పావు గంటకు కూడా అమ్మ మేము వస్తున్నాం, కాసేపట్లో 10 నిమిషాల్లో మేము ఇంటికి వచ్చేస్తున్నాం అని చెప్పినటువంటి కుమారుడు, కోడలు, అలాగే పిల్లలు ఈ ఘటనలో ఇరుకోవడం, అలాగే మొత్తం ముగ్గురు చనిపోవడం నిజంగా వారిని కట్టతడి తెప్పిస్తోంది. కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టి కారును బయటికి తీసి మృతదేహాలను ఎంజీఎం మార్చురీకి తెచ్చారు. మొత్తం ముగ్గురు చనిపోగా భార్య మాత్రం తీవ్ర షాక్కి గురైంది. ప్రస్తుతం ఆమె ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఓవర్ టు స్టూడియో. పైన లాగుతాడు. బండి కట్ అవుతుంది. రావా ఇట్రా.